హాయ్ ఫ్రెండ్స్, బెండకాయ పప్పు చేయబోతున్నాము. ఇప్పుడు ఏమేమి వేసుకోవాలనేది ఇప్పుడు ఒకసారి చెప్తాము. ఈ టమాటా ముక్కలు కొన్ని, ఈ ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు కొన్ని, పచ్చిమిరపకాయలు కొన్ని, బెండకాయలు కొన్ని, ఈ వంకాయలు కొన్ని. ఇవి మనము ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము బెండకాయ పప్పు చేయబోతున్నాము. ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఈ బెండకాయ వేస్తున్నాం అన్నమాట. ఈ బెండకాయలు వేసిన తర్వాత నూనె వేస్తాం. ఫస్ట్ నూనె వేసిన తర్వాత బెండకాయలు వేసేసి బాగా ఈ మాదిరి వార్సల్ అన్నమాట. దీనిలో బాగా వేగినంత వరకు ఇప్పుడు మనము అవి అలా తిప్పుతూ ఉంటామన్నమాట. ఇప్పుడు మనము వంకాయలు కొన్ని వేసుకోబోతున్నాం అన్నమాట. ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని వేసుకోబోతున్నాము. ఇప్పుడు మనము టమాటాలు కొన్ని వేసుకోబోతున్నాము. బాగా తగినంత కొంచెం ఉప్పు వేసుకుంటాం అన్నమాట. ధనియాల పొడి కొంచెం వేసుకుంటున్నాం అన్నమాట. చింతపండు కూడా కొంచెం వేస్తాం టేస్ట్కు. ఇది మనము బాగా కలుపుకోవాలి. బాగా తగినంత నీళ్ళు వేసుకుంటాము. ఇలా బాగా ఉడికిన తర్వాత దీంట్లోని నీరు కొద్దిగా అందులోకి అలా ఉంచుకోవాలండి. ఇలా బాగా రుద్దేయాలి. ఇలా అన్నగా బాగా రుద్దుకోవాలండి. మనము పక్కకు తీసుకున్న నీరును దీంట్లో మళ్ళీ పోయాలి. ఇప్పుడు మనం తగినంత నూనె వేసుకుందాము. పొయ్యి మీద పెట్టి ఆవాలు కొన్ని అందులో వేసుకుంటాము. ఉల్లిపాయలు కొన్ని పీసులు అందులో వేస్తాము. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేయించుతాము. బాగా వేగినంత వరకు ఇలా కలపాలండి. ఇప్పుడు మనము కలుపుకున్న బాగా రుద్దుకున్న దానిని అందులో వేసి బాగా ఇది చేస్తాము. అది ఇది రెండు కలిపేసి బాగా మిక్సింగ్ చేస్తామండి. ఇప్పుడు ఇది బాగా మనకి ఉడికిపోయింది. ఇప్పుడు వేడి వేడి సంగట్లో ఈ పచ్చడి నంచుకొని తింటే, వేడి వేడి సంగటి ముద్దలో నంచుకొని తింటే ఉంటుంది నా సామిరంగా. ఎక్సలెంట్ అండి, సూపర్. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే.